వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. అధికార వైసీపీ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన అంతం చేసేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయని అన్నారు. ఆయన పోటీ చేయబోయే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పిఠాపురంలో వారాహి విజయబేరి సభలో పవన్ ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో జగన్ అహంకార పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, కూటమిదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా దశాబ్ద కాలంగా ఒంటరిగా పోరాటం చేస్తున్నా అని తెలిపారు. ప్రజల ఆశీర్వాదం తనకు కావాలని అన్నారు. రోజుకి 77 కోట్ల మద్యాన్ని అమ్ముతున్నారు. దాంట్లో ఓన్లీ ప్రతిరోజు 70 కోట్ల ఆదాయం, దాంట్లో 1,50,00,000 డిజిటల్ పేమెంట్స్. అంటే ప్రతి 700 రూపాయలకి 0.07% డిజిటలైజ్ అవుతుంది. మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మిగతా డబ్బులు 20,000 కోట్ల రూపాయలు జగన్ జేబులో పెట్టుకున్నారు. ప్యూరిఫై చేసే ప్రాసెస్ లో 6,000 బాటిల్స్ తయారు చేస్తా ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి మతి స్థిమితం పోతా ఉంది, మూర్ఛలు వస్తా ఉన్నాయి, పేగులు కరిగిపోతా ఉన్నాయి. నేషనల్ హెల్త్ సర్వే ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా మందు వల్ల చావులున్నాయి, ప్యాన్క్రియాటిక్ డిసీజెస్ ఉన్నాయి, లివర్ సిరోసిస్ పెరిగిపోయిందని చెప్పి నేషనల్ హెల్త్ సర్వే ఈ రోజున మనకి నివేదిక ఇచ్చా ఉంది. ఒకళ్ళు మాట్లాడలేదు. పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని పవన్ హామీ ఇచ్చారు. పిఠాపురానికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి తీసుకొస్తా అని హామీ ఇచ్చారు పవన్. నియోజకవర్గం అభివృద్ధికి 12 నుంచి 14 పాయింట్స్ ఫార్ములా ఉందని, పవన్ కళ్యాణ్ మీకు జవాబుదారీతనంగా ఉంటాడని తెలిపారు. పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటా అని, 54 గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తా అని అన్నారు. పిఠాపురంలో 20 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తా అని తెలిపారు. తనను ఓడించడానికి 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా వైసీపీ నేతలు సిద్ధమయ్యారని ఆరోపించారు. వైజాగ్ హోటల్ ఎవరు దౌర్జన్యం చేశాడు? నువ్వు చేసావా, నేను చేసావా? మనకి ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో దౌర్జన్యం చేసింది మీరా, మేమా? డాక్టర్ సుధాకర్ని చంపింది, దళితుడైన డాక్టర్ సుధాకర్ని చంపింది మాస్క్ లేవని పెత్తందారి పోకడా చూపించింది మీరా, మేమా? అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ ని చంపేసి, ఒక దళిత డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతని ఘన స్వాగతం పలుకుతున్నారు. పెత్తందారి పోకడా మీ వైసీపీదా, మాదా? ఏం మాట్లాడుతున్నారు? ఇక ఈ రోజు ఉప్పాడ సెంటర్లో వారాహి యాత్రలో భాగంగా బహిరంగ సభలో ప్రసంగిస్తారు పవన్. ఏప్రిల్ 1న జనసేనలో చేరికలు, నియోజకవర్గంలోని మేధావులు, వివిధ వర్గాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ 3 రోజులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే బస చేయనున్నారు. తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ పిఠాపురంలో పవన్ ప్రచారం 5 రోజులు జరగనుంది. మనకి కాకినాడలో శివాలయంలో ఈ మధ్యనే పూజారిని వైసీపీ నాయకుడు అనుచరుడు, మాఫియా డాన్ అనుచరుడు శివాలయం పూజారిని, అర్చక సమాజాన్ని చొక్కా పట్టుకొని కొట్టారు. మొత్తం పాపం ఆ కండువా తీసుకొని చాలా ఇబ్బంది, భక్తులు చూస్తుండగా కొట్టారు. భీమవరంలో యజ్ఞోపవీతం తెంపేశారు. అంత అహంకారులు వీళ్ళు. పెత్తందారి అహంకారం అంటే ఇది పెత్తందారి అహంకారం. యజ్ఞోపవీతాన్ని తెంపేసే అహంకారులు వీళ్ళు పెత్తందారులు. ఎంత మతం, తలకి మతం ఎక్కకపోతే తప్ప ఇలాంటి పిచ్చి పనులు చేయరు వీళ్ళు. వీళ్ళ గద్దె దించాల్సిన సమయం ఆసనమే. మనకి కాకినాడలో శివాలయంలో ఈ మధ్యనే పవన్ వారాహి యాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, పవన్ యాత్ర ఎలా ఉండబోతుంది? ఎంత మేరకు జన సమీకరణ చేశారో? ఆల్రెడీ పిఠాపురంలో జనసేనాని ప్రసంగం ఆకట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇవాళ ఉప్పాడ సెంటర్లో జరగబోయే ప్రసంగం ఎలా ఉండబోతుంది? గుడ్ మార్నింగ్ ప్రసూన. మొత్తం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి ప్రచారం ప్రారంభించారు. నిన్న మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో గొల్లప్రోల దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద నుంచి ఆయన బయలుదేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడ ప్రస్తుతం ఉన్న పవన్ కళ్యాణ్ బస్ చేసిన హోటల్ వద్దను, ఇది గోకులం గ్రాండ్, దీని హోటల్ పేరు, ఇక్కడ ఆయన బస్ చేశారు. అయితే నిన్న సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ బయలుదేరిన తర్వాత
ఇక్కడి నుంచి నేరుగా వారాహి వాహనంలో బయలుదేరి సభా ప్రాంగణానికి వచ్చారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత సభా ప్రాంగణం చేరుకునేసరికి సాయంత్రం రాత్రి 8 దాటింది. అయితే అప్పటిదాకా కూడా జన సైనికులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, మొత్తం అందరూ కూడా పెద్ద ఎత్తున చేబ్రోల వద్ద గుమికూడారు. మొత్తం అంతా భారీ ఎత్తున పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా మాట్లాడారు. ఈ విషయంలో కేవలం నన్ను ఒక్కడిని ఓడించడానికి, పిఠాపురంలో నన్ను ఒక్కడిని ఓడించడానికి మొత్తం రాష్ట్ర స్థాయిలో ఉన్న నేతలందరూ కూడా ఒక్కటయ్యారు. 3 మండలాలకి 3 ఇన్ఛార్జీలను ఏర్పాటు చేశారు. మిథున్ రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచే నన్ను ఓడించడానికి దిగుతున్నారని చెప్తారు. మొత్తం మీద వైజాగ్ పోర్టులో ఉన్న మాఫియా అంతా కూడా నన్ను ఓడించాలని చూస్తుందని చెప్పి చాలా గట్టిగా చెప్పారు. అయితే ఆయన మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలైతే మాత్రం చాలా స్పష్టంగా చేతులు నన్ను గెలిపించండి, ఈ పిఠాపురం నాదే చేసుకుంటాను, ఖచ్చితంగా పిఠాపురాన్ని దేశ చిత్రపటంలోనే పిఠాపురాన్ని చాలా స్పష్టంగా కనపడేలా చేస్తాను. కేంద్రంలో నాకున్న సత్సంబాలు దృష్టిలో పెట్టుకుని అందరినీ కూడా ఒప్పించి ఇక్కడ ఈ పిఠాపురాన్ని టెంపుల్ హబ్గా తీర్చిదిద్దామని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దాంతోపాటు తనను విమర్శించిన వారిపై కూడా ఆయన ఘాటైన విమర్శలు చేశారు. పిఠాపురం నుంచి ఇక్కడ ఉన్న మాఫియానంతా కూడా తరలించేస్తాను. ఇక్కడ డ్రగ్స్ మాఫియా ఉంది, కాకినాడ పోర్టులో డ్రగ్స్ మాఫియా ఉంది. ఆ మాఫియాను మొత్తం కూడా పంపించే ప్రయత్నం ఉన్నది. నన్ను ఓడించడానికి అదే పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలు నన్ను ఓడించడానికి ఇంత కక్ష ఎందుకు కడుతున్నారు? అలాగే పిఠాపురంలో ఇల్లు తీసుకుంటాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడ వీరికందరికీ అందుబాటులో ఉంటాను, దేశంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పారు. మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 54 గ్రామాలను దత్తం తీసుకుంటాను, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తాను, కోతకు గురవుతున్న భూములు కావచ్చు, కొనబాపేటలో ఉన్న మద్యం మాఫియా విడిచిపెడుతున్న ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా వచ్చి సంపద కోల్పోతే ప్రమాదం ఉంది. ఇవన్నింటినీ కూడా ఖచ్చితంగా నేను పరిగణలో తీసుకుంటాను. ఖచ్చితంగా పిఠాపురాన్ని దేశంలోనే దేశ చిత్రపటంలో ఒక దగ్గరగా చూసే నియోజకవర్గంగా టెంపుల్ హబ్గా తీర్చిదిద్దని చెప్పి ఆయన చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇంచుమించుగా నాకు 25 ఏళ్ల రాజకీయ జీవితం ఇవ్వండి, నేను ఇప్పటికే 10 ఏళ్ళు రాజకీయ సేవలో ఉన్నాను, 10 ఏళ్ళుగా అట్టి అధికారం లేకపోయినా కానీ చాలా సూటిగా స్పష్టంగా పనిచేస్తూనే ఉన్నాను. మరో 25 ఏళ్ల పాటు పనిచేస్తాను. ఖచ్చితంగా అప్పటికి మీ పిల్లలకి ఇప్పుడు మీరు 25 సంవత్సరాలు ఉంటే అప్పుడు కనుక మీకు 45 సంవత్సరాలు వస్తాయి. మీ పిల్లలు ఇంచుమించుగా 17-18 సంవత్సరాలు చేరుకుంటారు. వారికి కూడా మీకే కాదు వారికి కూడా బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేస్తాను. పిఠాపురాన్ని దేశంలోనే అత్యంత ఉన్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాను. ప్రపంచం దృష్టి అంతా కూడా పిఠాపురం వైపు పడేలా చూస్తాను. కేంద్రంతో నాకున్న సత్సంబాల దృష్ట్యా ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా దేవాలయాలకు సంబంధించి ప్రత్యేక పథకం ఉంది. దాని ద్వారా సుమారుగా 70-80 కోట్లు తీసుకొచ్చి పిఠాపురం పదవి క్షేత్రం కావచ్చు, శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం కావచ్చు, ఇవన్నీ కూడా టెంపుల్ హబ్గా తీర్చిదిద్ది ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ కావాల్సిన ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా నిర్మాణం కాలేదు. సుమారుగా ఎన్ని కోట్లైనా సరే ప్రభుత్వం నుంచి ఆలస్యం అయితే కనుక నాకున్న స్నేహితులతో డాక్టర్లతో కావచ్చు, నా దగ్గర బంధువులతో కావచ్చు, ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వం నుంచి ఆలస్యం అయితే కనుక నా సొంత నిధులతో మా స్నేహితులతో కలిసి మంచి ఆసుపత్రి నిర్మాణం చేపడతాను. అలాగే కాదు ఇంకా 13 ఫార్ములాస్ ఉన్నాయి. అలాగే పొడక్ క్షేత్రం కావచ్చు, కోనబాపేట కావచ్చు, అలాగే పశువులకు సంబంధించి ఒక సంత ఉంటుంది. దాని దగ్గర కావాల్సిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అంటే పశువుల కొనుగోళ్లు విక్రయాలు అమ్మకాలకు సంబంధించి పెద్ద మార్కెట్ ఉంది. ఆ మార్కెట్లో కావాల్సిన కనీస సౌకర్యాలు లేవు. అవన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలు అయినా కానీ ప్రభుత్వం ఎందుకు చాలా నిర్లక్ష్యంగా వస్తుంది. నాకు కూడా ఉన్న నా మిత్రుడు వర్మ గారి ఆలోచన మేరకు, అలాగే తంగేళ్ళ ఉదయ శ్రీనివాస సూచన మేరకు, బీజేపీతో ఉన్న మిత్ర సంబంధం మేరకు మొత్తం 3 కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో భాగంగా ముగ్గురం కూడా చాలా కలిసికట్టుగా పనిచేసి పిఠాపురం నియోజకవర్గాన్ని ఉన్నతమైన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇప్పటిదాకా కూడా నేను ఏ నియోజకవర్గాన్ని కూడా తను ఓన్ చేసుకోలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రమే నా నియోజకవర్గం అనుకున్నాను, ఈ దేశమే నా నియోజకవర్గం అనుకున్నాను. కానీ ఇప్పుడు పిఠాపురాన్ని ఆ నియోజకవర్గంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా మనం అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంది, ఇక్కడ సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. అందుగురించే మళ్ళీ చెప్తున్నాను, 2 చేతులు జోడించి చెప్తున్నాను, నన్ను ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిపించండి, ఇక్కడ ఉన్న మాఫియానంతా తరలిస్తాను. ఒకే విషయం చెప్పండి, 30,000 మంది మహిళలు అనేది జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో 30,000 మంది యువతులు కావచ్చు, మహిళలు కావచ్చు మిస్ అయ్యారు. వాళ్ళంతా ఎక్కడున్నారో తెలియదు. అటువంటి వ్యక్తులు ఇక్కడ నా చెల్లి అంటూ కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. దాంతోపాటు మాఫియాకి సంబంధించి మీకు డబ్బులు కావాలితే వైజాగ్ పోర్టులో ఉన్న పెద్ద షిప్ ఉంది, ఆ షిప్
డబ్బులు ఉన్నాయి, ఖచ్చితంగా మనకు కావాలంటే కనుక జగన్ గారిని అడిగి కాకినాడ వెళ్ళి ఆ పోర్టులో ఉన్న షిప్లోకి తీసుకుంటే కనుక డబ్బులు దొరికే అవకాశం ఉంటుందని చెప్పి అంటే ప్రతి అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారని చెప్పాలి. ఇకపోతే ఈరోజు షెడ్యూల్ చూసుకుంటే ఈరోజు పొలిటికల్ అండ్ బహిరంగ సభలకు సంబంధించి ఎటువంటి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతానికి మాత్రం స్థానిక జగ్గయ్య చెరువులో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ జేజీఆర్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత పిఠాపురం పాదయాత్ర క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే బీబీ నగర్లో ఉన్న దర్గాకు వెళ్తారు. అలాగే క్రిస్టియన్ మసూతుల చర్చి ఉంది, అక్కడ కూడా ప్రార్థనలు జరుపుతారు. మొత్తాన్ని ప్రార్థనలు అయిన తర్వాత తిరిగి మళ్ళీ గోకులం గ్రాండ్ ఇదే హోటల్కి వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట ప్రాంతం నుంచి స్థానిక నాయకులతో అంటే నిన్న వర్మ ఇంటికి వెళ్ళినప్పుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి వెళ్ళినప్పుడు కొంతమంది టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. అయితే ఈ రోజు కూడా మరికొన్ని నేతలతో పిఠాపురం సంబంధించిన నేతలతో భేటీ అవుతారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన జనసేన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే 19 మంది ఇన్ఛార్జ్ ఉన్నారు. అయితే కొంతమంది 3 సీట్లు వచ్చినాయి, మిగతా 16 మంది అయితే మొత్తం అందరినీ తీసుకొచ్చి ఒక తాట మీద తీసుకొచ్చిన తర్వాత అందరితోనూ చర్చించి పిఠాపురంలో ఎలా గెలవాలి, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 18 కాన్స్టిట్యున్సీలు అంటే మనం నిలబడకపోయినా పొత్తులో భాగంగా సీట్లు తీసుకున్నాం కాబట్టి బీజేపీని గెలిపించాలి, టీడీపీని గెలిపించాలి, జనసేన గెలిపించాలి. ఇది చాలా స్పష్టంగా నిన్న సమావేశంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఏది ఏమైనా పిఠాపురం నుంచి జనసేన జెండా ఎగరాలని చెప్పి నిన్న పిఠాపురం సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పి వస్తుంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ రాజేష్.